ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిశ్చేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమః శ్రీమహాసరస్వత్యై నమః సద్గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ మాతా ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరియు జ్యోతిష్య కేంద్రం ద్వారా చాలామంది ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య పరమైనటువంటి ఒక సమస్య గురించి అడగడం జరిగింది. ఆ యొక్క సమస్య నివృత్తి కోసము ఈ యొక్క వీడియోని చేయడం జరుగుతుంది. ముందుగా మా యొక్క ఛానల్ని కొత్తగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులు, శ్రేయోభిలాషులు, మిత్రులు మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజటి విషయంలో భాగంగా మరి చాలామంది భక్తులు మన యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా జ్యోతిష్య కేంద్రం ద్వారా అడిగినటువంటి సమస్య, నాగదోషము ఎట్లా సంప్రాప్తిస్తుంది, నాగదోషం వల్ల ఎట్లాంటి ఇబ్బందులు కలుగుతాయి అనేటువంటి విషయాన్ని చాలామంది అడగడం జరిగింది. దాని యొక్క నివృత్తి కోసము మనము ఈ రోజున ఈ యొక్క వీడియోని చేయడం జరుగుతుంది. ముఖ్యంగా నాగదోషం వల్ల చాలామంది మన యొక్క జ్యోతిష్య కేంద్రం ద్వారా కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వారు అడగడము జరిగింది. అసలు ఈ యొక్క నాగదోషము ఎట్లా సంప్రాప్తిస్తుంది, మరి ఈ యొక్క నాగదోషం వల్ల ఎట్లాంటి ఇబ్బందులు కలుగుతాయి, నాగదోష నివారణ ఎట్లా చేసుకోవాలి, ఏ విధమైనటువంటి పద్ధతిలో నాగదోష నివారణ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా అడగడం జరిగింది. నాగదోషము ఎట్లా సంప్రాప్తిస్తుంది, నాగుపాములు సంపర్కంలో ఉన్నటువంటి సమయంలో వాటి యొక్క నీడ మన మీద పడడం వల్ల, వాటిని సంపర్కంలో ఉన్నటువంటి సమయంలో చూడడం ద్వారా, ఇంకా నాగుపామును పుట్టలో ఉన్నటువంటి సమయంలో మంట పెట్టి చంపడము, పొగబెట్టి చంపడము, పొలంలో పనులు చేస్తున్నప్పుడు వాహనాల కింద నాగుపాములను చంపడము, ఇతరత్ర పొలాలలో నాగుపాములను చూసినప్పుడు వాటిని చంపడము, ఇళ్ళల్లో కూడా నాగుపాములు కనిపించినప్పుడు వాటిని చంపడం, వాటిని తగలబెట్టడము, ఇలా అనేక రకాలుగా కూడా నాగదోషము సంప్రాప్తించేటువంటి ఆవశ్యకత ఉంటుంది. అట్లాగే మహిళలు ఋతుక్రమము ఉన్నప్పుడు ఆ యొక్క దుస్తువులను ఎక్కడ పడితే అక్కడ పాడేయడం వల్ల వాటి మించి ఈ యొక్క నాగ సర్పాలు వెళ్ళడం ద్వారా కూడా స్త్రీలకు ఈ యొక్క సర్పదోషము, నాగదోషము సంప్రాప్తించేటువంటి ఆవశ్యకత ఉంటుంది. నాగుపాములను అనేక విధాలుగా హింసించడము వల్ల కూడా ఈ యొక్క నాగదోషము, నాగశాప దోషము మనకు సంప్రాప్తించేటువంటి ఆవశ్యకత ఉంటుంది. అయితే
ఇది పంచాంగంలో మాత్రము ఉండదు. దీన్ని కేవలంగా మనకు జరిగేటువంటి కొన్ని సంఘటనలు, ఇబ్బందుల ద్వారా, గురువుల ద్వారా ఈ యొక్క నాగదోషము ఉందా అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ముఖ్యంగా నాగదోషం వల్ల విద్యార్థులకు విద్యార్థి దశలో సరైనటువంటి విద్య రాకపోవడము, ఎంత కష్టపడ్డప్పటికీ కూడా విద్య వారికి అబ్బకపోవడము, విద్య వచ్చినప్పటికీ కూడా ఉద్యోగ ప్రయత్నాల్లో అనేక రకాలైనటువంటి ఆటంకాలు ఏర్పడము, వివాహము సరైనటువంటి సమయంలో జరగకపోవడము, వివాహము జరిగినప్పటికీ కూడా సంతానం కలగకపోవడము, గర్భధారణ సమస్యలు, అపార్షన్లు కావడము, భార్యాభర్తల మధ్య గొడవలు సంప్రాప్తించడము, అది విడాకుల దాకా కూడా వెళ్ళేటువంటి ఆస్కారము ఈ నాగశాపము, నాగదోషం వల్ల కలిగేటువంటి ఆస్కారం ఉంటుంది. మరి దీనికి ఏ విధంగా నివారణ చర్యలు కూడా చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా అడగడం జరిగింది. తప్పకుండా దీనికి నివారణ మార్గం ఉంది. ప్రతి ఒక్క సమస్యకు మన యొక్క పూర్వీకులు మనకు గ్రంథము ఆధారంగా, అట్లాగే పూర్వ శాస్త్రాల ఆధారంగా కూడా మనకు ప్రతి ఒక్క సమస్యకు, జటిలమైనటువంటి సమస్యలకు తప్పకుండా నివారణ మార్గాలు ఉంచారు. కనుక అందులో భాగంగా ముఖ్యంగా నాగదోషము, నాగశాపం ఉన్నటువంటి వారికి మంగళవారము చాలా విశేషమైనటువంటి రోజు. దీన్ని సుబ్రహ్మణ్యేశ్వరుని యొక్క రోజు అని కూడా పిలుస్తారు. అందుకనే నాగదోష పూజలు, నాగదోష హోమాలు మంగళవారం మాత్రమే ఎక్కువగా చేయడం జరుగుతుంది. ఎందుకు అనగా సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పాలకు అధిపతి కనుక ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వరుని రోజున ఈ యొక్క నాగదోష పూజలు, మరి శాస్త్ర పద్ధతిలో ఈ యొక్క నాగదోష పూజా కార్యక్రమాలు చేసుకున్నప్పుడు తప్పకుండా దాని దోష నివారణ జరుగుతుంది. తప్పకుండా వివాహము, సంతానము, ఉద్యోగము, వ్యాపారంలో నష్టాలు, ఇంటి యందు సమస్యలు, అనారోగ్య సమస్యలు, ఆరోగ్యం బాగుండకపోవడము, ఇవన్నీ కూడా మీకు తొలగిపోతాయి. అనేక విధాలుగా కూడా మీకు ఈ యొక్క నాగదోషం వల్ల వచ్చేటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి చక్కటి మార్గంలో మీరు ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. అయితే మరి దీన్ని అనేక రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి నాగదోష నివారణకు. అయితే మీ యొక్క గురువుల ద్వారా మీకున్నటువంటి పరిజ్ఞానం ద్వారా కాకుండా ఎవరైనా గురువులను సంప్రదించి ఈ యొక్క నాగదోష నివారణ పూజా కార్యక్రమాలు చేయించుకోవడము మంచిది. మరి మంగళవారము, అట్లాగే షష్ఠి తిథి కూడా దీనికి చాలా విశేషమైనటువంటి తిథిగా చెప్పబడ్డది మన యొక్క గ్రంథాల ఆధారంగా. మరి దీనికి ప్రత్యేకంగా నాగదోష నివారణ, అష్టనాగ పూజ, నవనాగ పూజ, మరి ఆశ్లేష నాగ పూజ అని అనేక రకాలుగా మరి మీకున్నటువంటి సమస్యను ఆధారంగా మరి చెప్పడం జరుగుతుంది. తప్పకుండా దీనికి నివారణ చర్యలు ఉన్నాయి. మన యొక్క పీఠం ద్వారా కూడా ప్రతి మంగళవారము, శుక్రవారము, షష్ఠి తిథుల యందు నాగదోష నివారణ, నాగశాప నివారణ కూడా చేయడం జరుగుతుంది. కనుక ఎవరైతే ఈ యొక్క నాగదోషము, నాగశాపం వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి భక్తులు ఉన్నారో వారు తప్పకుండా మమ్మల్ని సంప్రదించి ఈ యొక్క దోష నివారణకై సరైనటువంటి మార్గంలో పూజా కార్యక్రమాలు చేసుకొని ఉన్నతమైనటువంటి స్థానంలో మీరు ఉండాలని కోరుకుంటూ, నాగదోష నివారణ, నాగదోషము ఎట్లా కలుగుతుంది, మరి దాన్ని ఎట్లా నివారణ చేయాలి అనేటువంటి విషయాన్ని చాలామంది భక్తులు అడగడం జరిగింది. అందుకనే
ఈ యొక్క వీడియోను చేయడం జరిగింది. ఈ యొక్క వీడియోను అందరికీ షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మంచి విషయాన్ని నలుగురికి తెలియజేయండి. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.